హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ యట్ అనదర్ వీడియో. చాలా రోజులైంది వీడియో చేసి, చెయ్యకపోవడానికి రీజన్స్ ఏం లేవు. బేసిక్గా కాంటెంట్ ఏం ఎక్కువ లేదు. పార్ట్ టైం జాబ్స్, రొటీన్ లైఫ్ వల్ల ఏమీ వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఇవాళ ఎందుకు చేస్తున్నాను అంటే, ఇవాళ నాకు మెక్డీలో ఇంటర్వ్యూ ఉంది. సో మొన్నే గ్రెక్స్లో జాయిన్ అయినావు కదా, ఇప్పుడు మెక్డీ ఎందుకు అంటే, నేను ఇప్పుడు ఫుల్ టైం వర్క్కి చూస్తున్నాను అనమాట. సో అందుకని ఇప్పుడు ఇవాళ మెక్డీ నాకు స్కెడ్యూల్ అయింది. మా ఇంటి దగ్గర నుంచి ఈ మెక్డీకి లైక్ 12-15 minutes పడుతుంది బస్లో. బట్ దెన్ డ్రైవర్ చేంజ్ ఉండడం వల్ల నాకు 25 minutes పట్టింది ఇవాళ. థ్యాంక్ గాడ్. అంటే ఇంకా ఒక 3-4 minutes ఉందన్నమాట మెక్డీలోకి వెళ్ళడానికి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా మెక్డీ. ఇంటర్వ్యూ అయితే ఇవాళ ఇస్తాను. రెస్పాన్స్ ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. ఇది యాక్చువల్లీ 6th స్కెడ్యూల్ చేశాను, కానీ ఆ రోజు యాక్సెప్ట్ అవ్వలేదు. సో 16th అంటే ఇవాళ యాక్సెప్ట్ అయ్యింది. ఇవాళ స్కెడ్యూల్ చేశారు. సో నాకు టైం లేదు కాబట్టి ఎలా అప్లై చేశాను ఏంటి అన్న డీటెయిల్స్ ఇంటికి వెళ్ళే దారిలో చెప్తాను. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంది. అక్కడ బస్ స్టాప్, సారీ వేరే కనిపించట్లేదు, బట్ అక్కడ దూరంలో అక్కడ చిన్న బస్ స్టాప్. అండ్ ఇలా వచ్చి ఇలా వెళ్తే అది మెక్డీ అనమాట. అండ్ రోడ్ క్రాస్ చేసి ఆపోజిట్లోకి వస్తే ఇది ఒక బస్ స్టాప్. సో ట్రాన్స్పోర్టేషన్ వైజ్ అయితే పక్కనే ఉంది. అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది, కొంచెం నడవాలి వెనక్కి. అక్కడ నుంచి ఇక్కడికి ఒక 3-4 minutes. అండ్ అది మెక్డీ అనమాట. సారీ, అది మెక్డీ. అండ్ రోడ్ క్రాస్ చేసి ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంది. సో ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఇంటర్వ్యూ వాజ్ గుడ్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే, ఈ జాబ్ నాకు వచ్చింది అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను గ్రెక్స్ అప్లై చేసినప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది నాకు వస్తుంది అని. అదే రోజు 2 hours తను నాకు కన్ఫర్మ్ చేసింది వచ్చేసింది జాబ్ అని. బట్ తిను 48 hours అడిగింది. అండ్ ఇది అప్లై చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఐఎమ్ యాక్చువల్లీ వెరీ టైర్డ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్. అంటే మారిసన్స్, గ్రెక్స్, మెక్డీ ఇలాంటి లైక్ ఎత్తడం, నుంచోడం, చాలాసేపు నుంచోడం, ఇలాంటి జాబ్స్ నేను ఐఎమ్ టైర్డ్ అనమాట. అండ్ ఐ వాంటెడ్ టు డూ సమ్ డెస్క్ జాబ్స్, అంటే కూర్చొని చేసే జాబ్స్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ కొన్నిటికి ట్రై కూడా చేసిన, 1-2 ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. అండ్ ఈ జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే ఫ్రాంక్లీ లేదు. బికాజ్ యాజ్ ఐ మెన్షన్, నేనని అనను, బట్ ఇన్ జనరల్ ఇట్స్ బీన్ 2 years నా ఇలాంటి పార్ట్ టైమ్స్ నుంచొని అవ్వెత్తి తీసుకొచ్చి నడిచి సర్వ్స్ చేసి ఇలాంటివి చాలా చేసేసిన అనమాట. ఐమ్ టైర్డ్ నౌ. సో ఐ వాంటెడ్ టు గెట్ అవే విత్ ఇట్. అండ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు సిట్టింగ్ జాబ్. ఒక కంప్యూటర్ మీద కూర్చొని టకటక కొట్టి ఒక క్లయింట్స్తో మాట్లాడి ఇలాంటి జాబ్ చూస్ చేసుకుందామని వన్ రీజన్ నేను షిఫ్ట్ అవుదామని. అండ్ యాజ్ మెన్షన్, నేను ఆల్రెడీ వాళ్ళ పొద్దున ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. అండ్ ఒక 2-3 days బ్యాక్ ఇంకొక ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన. అండ్ ఎల్లుండి కూడా ఒక ఇంటర్వ్యూ ఉంది. సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అండ్ సో ఈ మూడిట్లో ఏదొచ్చినా నేను ఈ మెక్డీ మాత్రం వెళ్ళను ఫర్ షూర్. మరి వెళ్ళని దానికి ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళినావు అని అంటే కనుక, ఇనీషియల్గా ఏమైందంటే, నాది యూనివర్సిటీ జాన్లో అయిపోయింది. జాన్ నుంచి ఇప్పటి వరకు 3 months నేను చాలా డెస్క్ జాబ్లు ట్రై చేసిన. సేల్స్ అండ్ మార్కెటింగ్ కానీ, ఈ వెరిఫికేషన్స్ ఉంటాయన్నమాట, అలాంటివి కానీ, ఇట్లా కొన్ని ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, అట్లాంటి జాబ్స్ చాలా ట్రై చేసిన. ఏది ఒక్కటి కూడా నాకు తగలలేదు. సో అట్లా చాలా జాబులు ట్రై చేసిన, కూర్చొని చేసేవి, ఒక్కటి కూడా తగ్గలేదు. ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోయి కూడా 3 months అవుతుంది. ఇప్పటి వరకు నాకు అన్నీ రిజెక్టే వచ్చాయి. అండ్ ఈ మెక్డీ వచ్చేసి నాకు యాక్చువల్లీ 6th రోజు స్కెడ్యూల్ అయ్యిండే. అండ్ నేను అనుకోకుండా లింక్ తప్పు నొక్కడం వల్ల అది 16th పోస్ట్పోన్ అయ్యింది. సో ఆ 6th నుంచి 16 గ్యాప్లో నాకు 3 interviews స్కెడ్యూల్ అయిపోయినాయి అనమాట. ఇన్ కేస్ అవి వస్తే కనుక ఇది డెఫినెట్గా నేను ఆప్ట్ చేయను. ఎందుకంటే ఇట్స్ బీన్ లైక్ అయిపోయింది భయ, మస్తు నుంచొని చేసిన జాబ్స్ చేసేసిన అలసిపోయినా అయిపోయింది. తక్కువనే చేసిన, బట్ స్టిల్ చేశాను. అండ్
నాకు ఇలాంటి జాబ్స్ అలవాటు లేదు. అంటే మనం ఇండియాలో ఇలాంటి జాబ్స్ అసలు చేసి ఉండం కదా. ఇక్కడికి వచ్చి ఆల్ ఆఫ్ అ సడన్ ఇంతసేపు నుంచోవాలి, 6-7 అవర్స్ కంటిన్యూస్గా నుంచోవాలి అంటే అవ్వని పని. సో అందరికీ అన్నాను, నాకు మాత్రం అవ్వని పని. అండ్ ఐ రియలీ వాంటెడ్ అ డెస్క్ జాబ్. సో జాన్లో నా కోర్స్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జాబ్స్ అప్లై చేసిన, అన్నీ రిజెక్ట్ అవుతూనే వచ్చాయన్నమాట. అంటే అదే సిట్టింగ్ జాబ్స్, డెస్క్ జాబ్స్ అన్నీ అంటే అన్నీ రిజెక్ట్ అవుతూనే వచ్చాయి. మొన్న ఆల్డీకి కూడా చేసిన, అది కూడా రిజెక్ట్ అయ్యింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని మెగ్డీకి ట్రై చేసిన, వచ్చేసింది, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే మా హస్బెండ్ చాలా కష్టపడుతున్నాడు ఒక్కడే పని చేసి. సో నేను ఇప్పుడు ఇంకా చెయ్యలేదు, అంటే ఈ డెస్క్ జాబ్స్కి ట్రై చేసి టైం వేస్ట్ చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చేసి, సరే ఏదైతే అది అయ్యింది, మెగ్డియో, ఆల్డియో, లీడిలో ఏదైతే ఎంత నుంచొని జాబ్ అయినా సరే ఇంకొక 2 years మన చేతిలో ఉంది అన్న ఇంటెన్షన్ తోటి నేను చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన అనమాట. అండ్ ఇది అప్లై చేసే టైంకి నాకు అవన్నీ వచ్చేసినాయి. సో ఎందుకో నాకు ఈ జాబ్ కూడా వచ్చేసినట్టు అయిపోయింది. అండ్ ఇంకొక రీజన్ నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏంటి అంటే ఇది మెయిన్ రీజన్ కాదు, బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ బికాజ్ నా గ్రెగ్స్ ఇంటర్వ్యూకి నాకు చాలా వ్యూస్ వచ్చినాయి. అండ్ ఒక 6 members నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ కూడా చేసిండ్రు ఆస్కింగ్ ఫర్ హెల్ప్, అంటే ఎట్లా అప్లై చేయాలి, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏంది ఏం కథ అని. సో అట్లా ఈ మెగ్డీది కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఒక రీజన్తో చేస్తున్నా. ఆ 6 membersలో 2 members అయితే జాబ్ రాలేదు, ఆ విషయం నాకు తెలుసు. ఇంకా మిగిలిన 4 మంది నాకు అంటే క్వశ్చన్స్ అడిగినాక దే డిడ్ంట్ గెట్ బ్యాక్ టు మీ, సో ఐ డోంట్ నో. బట్ ఆ 2 members అయితే రాలేదు. సో ఇట్లనే ఎవరికన్నా ఒకరికి హెల్ప్ అవుతుంది కదా అని ఒక రీజన్తో చేసిన. నేను అప్లై చేసిన మిగిలిన జాబ్స్ గురించి కూడా నేను వీడియోస్ పెడతాను. అండ్ ఇంకొక జాబ్ కూడా ఉంది, కాకపోతే దాన్ని ఇంకా స్కెడ్యూల్ నాకు రాలేదు. ఇంటర్వ్యూ అయితే స్కెడ్యూల్ చేస్తా అన్నారు, బట్ దే నీడ్ 2 weeks టైం అన్నారు. సో వీటిలో ఏదొచ్చినా నేను వెళ్ళిపోతాను. 1 వచ్చినా 2 వచ్చినా సరే, ఏదైతే పే ఎక్కువ ఉందో దాన్ని చూస్ చేసుకొని నేను నా బెనిఫిట్స్ చూసుకొని నేను వెళ్తానన్నమాట. అండ్ అవి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అంటే ఇక్కడ మళ్ళీ బేసిక్ క్వశ్చన్సే అడిగారు. ఎక్కడికి వెళ్ళినా సరే మేనేజర్ చేతిలో ఉంటుంది అని చాలామంది అనుకుంటారు, కానీ మేనేజర్ చేతిలో ఒక 50% ఉంటే మిగిలిందంతా మన చేతుల్లోనే ఉంటుంది. ద రీజన్ బీయింగ్ వాళ్ళ దగ్గర ఒక పేపర్ ఉంటుంది, ఒక పేపర్ కానీ ఒక ట్యాబ్లో క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్ వాళ్ళు మనల్ని అడుగుతారు. లెజెస్సే ఇప్పుడు ఇవ్వాలనుకోండి ఒక పేపర్, ఇప్పుడు నువ్వు మారిసన్లో చేసినప్పుడు కూడా సేమ్ ఉండింది ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 12-14 questions. ఆ క్వశ్చన్స్ మనకి అడుగుతారు. ఫస్ట్ ఏమి అడిగింది, నీ గురించి చెప్పు, నీ బ్యాక్గ్రౌండ్ చెప్పు అని చెప్పింది. చెప్పాక సెకండ్ అడిగిందికి నువ్వు ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నావు అని అడిగింది. థర్డ్ ఇంకా అప్పటి నుంచి యాక్చువల్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసింది అనమాట. సో యాక్చువల్ క్వశ్చన్స్ ఒక చెప్పాను కదా 12-13 questions సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ అంటే ఆర్డర్ వైజ్ అయితే నాకు గుర్తులేవు, అన్నీ గుర్తులేవు, బట్ కపుల్ ఆఫ్ దెమ్ దట్ ఐ రిమెంబర్, నేను మీకు చెప్తాను. ఫస్ట్ అడిగింది నువ్వు నీకు రెస్పెక్ట్ అంటే ఏంటి వర్క్ ప్లేస్లో అని అడిగింది. సో ఇంకా మనం రెస్పెక్ట్ ఇన్ ద సెన్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, టీమ్మేట్స్కి హెల్ప్ చేసుకోవాలి, మనం ఒక ఏమంటారు ఒక ఇండివిజువల్ లాగా కాదు టీమ్లా పనిచేయాలి అట్లా అని అన్నాను నేను. సెకండ్ వచ్చేసి షీ ఆస్క్డ్ మీ కస్టమర్స్ని నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావు, అంటే కోపంగా ఉన్న కస్టమర్స్ని ఎట్లా ట్రీట్ చేస్తావు, ఫుల్ బిజీ ఉన్నప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తావు అని చెప్పేసి. నేను ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తాను, అండ్ కస్టమర్ అరిచినంత మాత్రం నేను అరవను, నేను కొంచెం కూల్గా ఉంటాను, ఎందుకంటే నా సర్వీస్తో నేను అంత అన్ని హ్యాపీ చేయొచ్చు అని నేను నమ్ముతాను. అంటే ఇలా తెలుగులో కాదు ఇంగ్లీష్లో చెప్పిన, బట్ యా. సో అది అయిపోయినాక ఈ జాబ్కి నువ్వు ఎందుకు సూటబుల్ అనుకుంటున్నావు అని ఒక క్వశ్చన్ అడిగింది. బికాజ్ నాకు ఆల్రెడీ గ్రెగ్స్ అండ్ మారిసన్స్లో ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది హెల్ప్ అవుతుంది అన్న రీజన్తో నేను చేస్తున్నాను అని. మళ్ళీ ప్రీవియస్ జాబ్ ఎందుకు వదిలేస్తున్నావు అని అడిగింది. ఐ టోల్కి అక్కడ నాకు ఫుల్ టైం ఇవ్వట్లేదు అండ్ ఇక్కడ ఫుల్ టైం ఆప్షన్ ఉంది కాబట్టి ఐఎమ్ చూసింగ్ దిస్ అని చెప్పేసి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది కాకపోతే నాకు ఏం రీజన్ లేదు టు లీవ్ గ్రెగ్స్, ఐ లవ్ గ్రెగ్స్ అట్లా చెప్పిన. ఐ డూ యాక్చువల్లీ లవ్ గ్రెగ్స్, వర్కింగ్ అట్ గ్రెగ్స్. బట్ ఇంకా వాట్ ఈస్ రెస్పెక్ట్ టు యూ అని అడిగింది. నువ్వు ఒక టీమ్ మెంబర్గా మా టీంకి ఏం చేస్తావు అని అడిగింది. ఒక కస్టమర్ ఫుల్ అరిచి వస్తే నువ్వు ఎట్లా డీల్ చేస్తావు అని అడిగింది. ఇంకా నీ ప్రీవియస్ జాబ్లో ఒక చాలా కష్టమైన ఉన్న కస్టమర్ని నువ్వు ఎలా డీల్ చేసినావు అని అడిగింది. అండ్ ఇంకొకటి కూడా అడిగింది, నా ప్రీవియస్ జాబ్లో
నువ్వు ఇష్టపడకున్నా సరే, ఐ మీన్ ఇష్టం లేకున్నా సరే సర్వ్ చేసి హ్యాపీ చేసిన మూమెంట్ ఏది, చాలా ప్రెషర్ ఉండి నువ్వు కస్టమర్ని ఖుషి చేసిన మూమెంట్ ఏంటి, వరస్ట్ కస్టమర్ ఎవరు నీకు, ఇలాంటివన్నీ అడిగిందనమాట. బెస్ట్ కస్టమర్ డీల్ ఎప్పుడు చేసావు నువ్వు, ఇలాంటి క్వశ్చన్స్ అని అడిగింది. ఇవి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు గుర్తున్నవి. ఇంకా గుర్తుంటే నేను మీకు గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. దీనికి రిలేటెడ్ సో మీరు ఏం చేస్తారు అంటే, ఇన్ కేస్ మెక్డీ, గ్రెగ్స్ ఇట్లాంటి వాటికి అప్లై చేసినప్పుడు ఈజీ అండ్ సింపుల్ టిప్ మీకు చెప్పిన, చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఇప్పుడు నేనైతే ఏవైతే క్వశ్చన్స్ చెప్పినానో వాటిని క్వశ్చన్స్ని చెయ్యండి. చేస్తే బట్ గూగుల్ ఏదైతే ఆన్సర్ ఇస్తుందో డిట్టో కాకపోయినా, లైక్ చాట్‌జీపీటీ ఏదైతే ఆన్సర్ ఇస్తుందో డిట్టో కాకపోయినా కొన్ని పాయింట్స్ తీసుకోండి. లైక్ కస్టమర్ సర్వీస్, కస్టమర్ ఫీడ్బ్యాక్, ఇలాంటివన్నీ తీసుకొని ఒక పాయింట్ మీ లైఫ్కి ఆర్ మీరు సిచ్యువేషన్ ఏదైతే ఫేస్ చేశారో దానికి రిలేటెడ్ ఉంటే మీరు దాన్ని చెప్తే దే విల్ గెట్ ఇంప్రెస్డ్. అంటే నేను నా గ్రెగ్స్ మారిసన్ ఇది 3లో నేను అదే చేశాను అండ్ ఐ ఫీల్ ఇది కూడా నాకు వచ్చేసిందన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ద మేనేజర్ ఏం చేసింది, నన్ను అంత ఇంటర్వ్యూ అయిపోయాక నా సైజ్, ఐ మీన్ నా బట్టల సైజ్ అడిగింది, ఎప్పటి నుంచి పని చేస్తూ అడిగింది, నోటీస్ పీరియడ్ అడిగింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ టోపీ ఇంకా హెయిర్ క్యాప్ ఇచ్చేసి లోపల కూడా తీసుకెళ్ళి కొంతమందికి కస్టమర్కి సర్వ్ కూడా చేయించింది ఒక 15 minutes. ఐమ్ నాట్ షూర్ మెక్డీలో అట్లా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చేస్తారో లేదో తెలియదు, కానీ నాకైతే అట్లా చేయించింది. గ్రెగ్స్లో అలా చేయించలేదు. కాకపోతే ఈ బట్టల సైజ్ ఇవన్నీ అడిగారు అంటే గ్రెగ్స్లో, స్పెషల్లీ గ్రెగ్స్లో బట్టల సైజు, ఫోన్ నెంబర్, ఏ టైం ఇవన్నీ అడిగారు అంటే డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేస్తున్నారు. తీసుకున్నారు అని నేను చెప్పను, బట్ దే కన్సిడరింగ్ ఇట్. సో అట్లా నాకు ఇక్కడ కూడా అడిగారు. సో ఐ ఫీల్ లైక్ ఒక 99% నాకు ఇక్కడ వచ్చిందని అనుకుంటున్నా. బట్ యాజ్ మెన్షన్ నాకు ఇంకొక వేరే సిట్టింగ్ జాబ్స్ వస్తే నేను ఈ జాబ్స్ని డెఫినెట్గా ఆప్ట్ చేసుకోను. అండ్ అంతే. దాని తర్వాత లోపల తీసుకెళ్ళి ఈ డ్రైవ్ త్రూ ఏదైతే ఉంటుందో అక్కడ కస్టమర్స్కి సర్వ్ చేయించింది కొంతసేపు. అండ్ 48 hours షీ సెడ్ షీ విల్ గెట్ బ్యాక్ టు మీ. అండ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అన్నది అంటే, ఫస్ట్ మీరు ఏదైనా సరే రాదర్ దెన్ గోయింగ్ త్రూ ఇండీడ్ ఆర్ ఏదన్నా థర్డ్ పార్టీ వెబ్సైట్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు యాక్చువల్ వెబ్సైట్కి వెళ్ళండి. లైక్ మెక్డానల్డ్స్ జాబ్స్ అని కొట్టినా ఆర్ గ్రెగ్స్ జాబ్స్ అని కొట్టినా, లీడిల్ జాబ్స్ అని ఏ జాబ్ చేయాలనుకుంటే ఆ వెబ్సైట్ని కొట్టారనుకోండి, మనకి డైరెక్ట్గా అక్కడ వస్తుంది జాబ్స్ది సెక్షన్. అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయడం చాలా బెటర్. అండ్ అక్కడ ఒక క్వశ్చనరీ అనేది అడుగుతుంది కదా, ఆ క్వశ్చనరీ కొంచెం ధ్యానం చేయండి. బికాజ్ నేను మెక్డీకి ఆల్మోస్ట్ 3 times అప్లై చేసిన ఈ 2 years టైంలో. నాకు 3 timesలో ఇది ఫర్ ద థర్డ్ టైం నాకు వచ్చింది. ఎందుకంటే నేను ఈసారి ఆ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం జాగ్రత్తగా చేశాను. క్వశ్చన్స్ చూసుకొని ఒక 2 seconds టైం తీసుకొని టక చేసి పడేయకుండా 2 seconds టైం తీసుకొని మెల్లిగా చేశాను. అదే ముందు అనుకోండి ఏముంది అని టక చేసేసిన. సో అది నాకు సెలెక్ట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఏదైతే రెజ్యూమే చేస్తున్నామో ఆ రెజ్యూమేని కొంచెం ఎడిట్ చేయాలి జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు. ఇన్ కేస్ దాని మీద మీకు టిప్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. దీని మీద కూడా నా గ్రెగ్స్ వీడియో చూసి ఒక 2-3 members నాకు పింగ్ చేసినారు. సో ఇన్ ద సేమ్ వే మీకు దాని మీద టిప్స్ కావాలి అంటే నాకు పింగ్ చేయండి. ఐ విల్ లెట్ యూ నో. అంటే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తాను. ఒక ఆమెకైతే నేను ఫామ్ ఫిల్లింగ్ హెల్ప్ చేసిన, ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో హెల్ప్ చేసిన, అట్లా నా వల్ల అయినంత నేను హెల్ప్ చేస్తాను. అండ్ అంతే, ప్రిటీ మచ్ అంతే అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు యాజ్ మెన్షన్ ఇది మా ఇంటికి ఒక 15 minutes దూరంలోనే ఉంది. కాకపోతే చాలా బిజీ ఉంది. నేను అంటే మేనేజర్ని అడిగాను, ఇది ఇంట్లోనే బిజీ ఉంటుందా ఎప్పుడు అంటే, దీనికన్నా బిజీ ఉంటుంది, ఇది అసలు బిజీయే కాదు, ఇది నార్మల్ అని అన్నది. గ్రెగ్స్ ఎంత బిజీ ఉండదు, నార్మల్గా బిజీ ఉంటుంది కానీ ఇంత బిజీ ఉండదు. బికాజ్ నేను చేసే షాప్ సీటింగ్ ఏరియా చాలా తక్కువ అండ్ టేక్అవుట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీ ఉంటుంది. అండ్ ఇది కొంచెం సీటింగ్ ఏరియా ఇది ఉంది కాబట్టి కొంచెం అంటే చాలామంది ఉన్నారు పనిచేసే వాళ్ళు కూడా. అక్కడ ఎంప్లాయీస్ కూడా ఓకేనే ఉన్నారు, అంటే అంతమందిని కలిగే ఛాన్స్ లేదు. ఒకరిద్దరిని కలిసిన హాయ్ చెప్పారు, మంచిగా వార్మ్ అండ్ వెల్కమింగ్ ఉంటారు. And yeah, that's it. Hope you guys like the video. If you do, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆర్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ నా ఇన్స్టాగ్రామ్లోకి రండి. బికాజ్ లాస్ట్ టైం ఒక అమ్మాయి ఇట్లనే గ్రెగ్స్ గురించి ఏదో క్వశ్చన్ అడిగింది అనమాట, 30 hours చేయొచ్చా అని చెప్పి. నేను ఒక 2-3 days తర్వాత చూసుకున్నాను. బికాజ్ ఈ మధ్య నేను అసలు యూట్యూబ్ చేయట్లేదు కదా, సో చూసుకునే ఛాన్స్ నాకు దొరకలేదు. అండ్ నేను ఆల్మోస్ట్ దానికి 3 days తర్వాత రెస్పాండ్ చేసిన. సో అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే నేను కొంచెం యాక్టివ్ ఉంటాను కాబట్టి దాంట్లోకి రండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, మీరు మా సబ్స్క్రైబర్ అయిపోయినా అవ్వకపోయినా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అండ్ దెన్ ఓన్లీ ఐల్ హెల్ప్ యూ, నథింగ్ యాజ్ సచ్.
మీరు నార్మల్గా వచ్చి నాకు పింక్ చేసిన ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ గైజ్ అండ్ hope you guys like the video. If you do, please do like and consider subscribing. And మీకు ఏదైనా సేల్స్ జాబ్స్ ఆర్ కస్టమర్ సర్వీస్ జాబ్స్ మార్కెటింగ్ జాబ్స్ తెలిసి ఉంటే కూడా నాకు చెప్పండి. నాకు కామెంట్ చేసినా పర్లేదు, ఇన్స్టాగ్రామ్లో చెప్పినా పర్లేదు. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. And that's all for this video. Thank you. Bye.